హాయ్ ఫ్రెండ్స్, జ్ఞానవాపి మసీదు వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో పడమట ప్రాంతం ఉత్తర ప్రాకారానికి ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానవాపి మసీదు చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అసలు జ్ఞానవాపి మసీదు గొడవ ఏమిటి, దీని చరిత్ర ఏమిటి, ఎందుకింత కాంట్రవర్సీగా మారింది, ఇది హిందువులకు సంబంధించిన దేవాలయమా లేక ముస్లింలకు చెందిన మసీదా అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ముందుగా జ్ఞానవాపి మసీదు ఎక్కడ ఉందో చూడండి. చూస్తే అసలు గొడవ ఏమిటి, ఎందుకు వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది. జ్ఞానవాపి మసీద్ అన్న పేరు ముస్లింలకు సంబంధించిన పేరులా అనిపించదు, ఎందుకంటే అది హిందువుల నుంచి వచ్చిన పేరు కాబట్టి. వాపి అనేది బావి అని అర్థం, జ్ఞానంతో నిండిన బావి అని ఈ మాటకు అర్థం. ఈ బావి మసీదులో ఉండటం చేత ఈ మసీదుకు జ్ఞానవాపి మసీదు అని అన్నారు. జ్ఞానవాపి గురించి ఆసక్తికరమైన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం కాశీ ప్రాంతంలో చాలా పెద్ద నీటి కరువు వచ్చింది. అప్పుడు ఒక ఋషి శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో భూమిని గుచ్చుతారు. అక్కడ తరగని నీరు పుట్టుకు వస్తుంది. వెంటనే మహాశివుడు అక్కడ ఒక బావిని ఏర్పాటు చేసి ఆ బావిలో లింగ రూపంలో ప్రత్యక్షమయ్యి, నేను ఎప్పటికీ ఇంకా లింగ రూపంలో ఈ బావిలో ఉంటాను అని చెప్తారు. ఇది పురాణాల కథ. అందుకే సాక్షాత్తు శివుడే ఈ బావిలో ఉన్నాడని భక్తుల నమ్మకం. తర్వాత కాలంలో ఔరంగజేబు కాశీ విశ్వేశ్వరుని ఆలయం ధ్వంసం చేస్తున్న సమయంలో ఆ ఆలయ పూజారి ఒకరు ఆలయంలో అసలు శివలింగాన్ని ఈ బావిలోని దాచిపెట్టారని కథ కూడా ప్రచారంలో ఉంది. శివుడు అంటే జ్ఞానం కనుక ఆయన ఒక బావిలో ఉండటం చేత దీనిని జ్ఞానవాపి అని పిలుస్తున్నారు. ఇక్కడే విశ్వేశ్వరుని ఆలయం కొంత కూల్చి మసీదు కట్టారు కనుక జ్ఞానవాపి మసీదు అని పిలుస్తున్నారు. మా ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. ఇప్పటికీ మసీదులో దక్షిణం వైపు శృంగార గౌరీదేవి, వినాయకుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ వివాదం ఈనాటిది కాదు, చాలా పూర్వం నుంచి నడుస్తుంది. ఈ మసీదు కొంత కూల్చబడి శివాలయంలో నిర్మించారు అనటానికి ఇప్పటికీ మసీదు వెనుక భాగంలో ఉన్న శివాలయానికి సంబంధించిన శిల్పశైలి కనబడుతుంది. ఈ ఇమేజ్లో మీరు కూడా క్లియర్గా చూడవచ్చు. కాశీ విశ్వేశ్వరుని ఆలయం చరిత్ర వెనుక వెళితే ఇది చరిత్రకు ముందు నుంచి కూడా ఉందనే విషయం తెలుస్తుంది. 16 జనపదాలలో కాశీ ఒక ప్రధాన జనపదం. కాశీయే శివుని నివాసం అని చాలా పురాణాలలో ఉంటుంది. కాబట్టి కాశీనగరం కాశీ విశ్వేశ్వరుని ఆలయం చాలా ప్రాచీనమైనవని తెలుస్తుంది. ముస్లిం రాజులు ఇక్కడ ఆక్రమించేదాకా భారతదేశంలో వేలాది దేవాలయాలు ఎంతో తేజవంతంగా వెలసిల్లాయి. ఒక లెక్క ప్రకారం 40,000 ఆలయాలు ముస్లిమ్స్ దాడిలో ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. కాశీ విశ్వేశ్వరుని ఆలయం కూడా చాలా వరకు వీరి చేతిలోనే ధ్వంసం చేయబడింది. కానీ తర్వాతి కాలంలో మన వారి చేత తిరిగి పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఈ జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేపట్టింది. కాశీలో జ్ఞానవాపి మసీదు అక్కడ శివాలయం ధ్వంసం చేసి ఆ నిర్మాణంపై కట్టారు అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. అంతేకాకుండా వారు శివాలయానికి సంబంధించిన అవశేషాలు కూడా ఈ ఆలయంలో గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్న శివాలయాన్ని కూల్చి ఆ గోడ మీదే మసీదును కట్టారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది అని హిందువుల తరపున వాదిస్తున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇప్పుడు మసీదు ఉన్న ప్రాంతంలోనే తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాలను ఆర్కియాలజీ వాళ్లకు దొరికాయి. ఆ శాసనాలలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర ముగ్గురు దేవుళ్ల గురించి ఉంది. ముఖ్యంగా పశ్చిమం వైపు ఉన్న విగ్రహాలు శివాలయానికి సంబంధించినవే అని రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆలయానికి సంబంధించిన స్తంభంలోనే మసీదుకు అనుకూలంగా అప్పట్లో మార్చేశారు. 839 పేజీల ఈ నివేదికలో ఏఎస్ఐ ఈ విషయాల గురించి క్షుణ్ణంగా మెన్షన్ చేసింది. ఆలయ అవశేషాలపై మసీదును నిర్మించారు అని ఆ నివేదికలో స్పష్టంగా లాయర్ విష్ణు శంకర్ జైన్ చెప్పారు. భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుని ఆలయ వివాదం ఇన్నాళ్లకు ఒక కొలిక్కి రావటం హిందువులకు ఎంతో సంతోషాన్ని కలగజేసింది.